ఆరోగ్యం అంటే కేవలం మందులు వాడటం కాదు, మనం జీవించే పద్ధతి. మన పెద్దలు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బతికారు అంటే దానికి కారణం వారు ఆహారం మాత్రమే కాదు, వారు పాటించిన కొన్ని నియమాలు. కానీ ఈరోజు మనం ఆధునికత పేరుతో ఆ నియమాలను మరిచిపోయి రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. మనం తెలియక చేస్తున్న మరో 5 భయంకరమైన పొరపాట్లు మన శరీరాన్ని లోపల నుండి ఎలా పాడు చేస్తున్నాయో ఈరోజు వివరంగా తెలుసుకుందాం. మొదటిది, స్నానం చేసిన వెంటనే భోజనం చేయడం లేదా భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం. వినడానికి ఇది చాలా వింతగా అనిపించవచ్చు, కానీ మన ఆయుర్వేదం ప్రకారం భోజనం చేసిన తర్వాత శరీరంలోని రక్త ప్రసరణ అంతా జీర్ణక్రియ వైపు వెళుతుంది. మీరు వెంటనే స్నానం చేస్తే ఆ వేడిని తగ్గించడానికి రక్తం చర్మం వైపు మళ్ళుతుంది. దీనివల్ల తిన్న ఆహారం సరిగ్గా అరగక పొట్టలో విషంగా మారుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులకు, చర్మ వ్యాధులకు దారితీస్తుంది. అందుకే స్నానానికి భోజనానికి మధ్య కనీసం గంట సమయం ఉండాలి. రెండవది, చెప్పులు వేసుకుని భోజనం చేయడం లేదా నడుస్తూ తినడం. ఈ రోజుల్లో డైనింగ్ టేబుల్స్ వచ్చాక కింద కూర్చొని తినడం పూర్తిగా మర్చిపోయాం. కింద సుఖాసనంలో కూర్చొని తిన్నప్పుడు మన పొట్టలోని కండరాలు రిలాక్స్ అయ్యి ఆహారం త్వరగా అరుగుతుంది. నిలబడి లేదా నడుస్తూ తినడం వల్ల మన నాడీ వ్యవస్థ ఒత్తిడికి గురవుతుంది. ఇది ఇన్సులిన్ లెవెల్స్ మీద ప్రభావం చూపి డయాబెటిస్ రావడానికి ఒక ప్రధాన కారణం అవుతుంది. మూడవది, మొబైల్ చూస్తూ భోజనం చేయడం. ఇది చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఉన్న చెడు అలవాటు. మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో మన మెదడుకు తెలియాలి. మీరు ఫోన్ చూస్తూ తిన్నప్పుడు కడుపు నిండిందనే సంకేతం మెదడుకు అందదు. దీనివల్ల మనం అవసరానికి మించి తినేస్తాం. ఇది ఊబకాయం మరియు థైరాయిడ్ సమస్యలకు ప్రధాన కారణం. చాలామందికి రాత్రిపూట చిన్న లైట్ వేసుకుని పడుకునే అలవాటు ఉంటుంది, కానీ చీకటిలో మాత్రమే మన శరీరం మెలటోనిన్ అనే హార్మోన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తిని మనకు ఇస్తుంది. చిన్న వెలుతురు ఉన్నా ఈ హార్మోన్ ఉత్పత్తి ఆగిపోతుంది. అందుకే రాత్రిపూట గాఢాంధకారంలో పడుకోవడం వల్ల మీ శరీరం తనను తాను రిపేర్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక చివరగా ఐదవది, ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగడం. రాత్రంతా మన పొట్టలో యాసిడ్స్ తయారవుతాయి. పరిగడుపున కెఫిన్ ఉన్న టీ, కాఫీలు తాగడం వల్ల ఆ యాసిడ్ స్థాయి పెరిగి అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు మొదలవుతాయి. వీటికి బదులుగా గోరువెచ్చని నీరు తాగడం వల్ల మీ రక్తంలోని మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. చూశారుగా, ఈ 5 విషయాలు మనం రోజూ చేసేవి, కానీ ఇవే మన ప్రాణాల మీదకు తెస్తున్నాయి. మన పురాణాలు, వేదాలు చెప్పిన ఈ ఆరోగ్య సూత్రాలను పాటిద్దాం, మన ఆయుష్ను పెంచుకుందాం. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజమే అనిపిస్తే మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. స్వస్తి.